ఈరోజు టాపిక్ ఏంటంటే అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడు. చంద్రుడు అంటేనే వెలుగు కదా. కానీ ఈరోజు చంద్రుడు ఎలా ఉండాలి? మన చంద్రుడు అమావాస్య. అమావాస్యలో చంద్రుడు ఉంటాడు ఎక్కడన్నా? ఇక్కడ మీరు పప్పులో కాలేసారు. అమావాస్యలో కూడా చంద్రుడు ఉంటాడు. మనకు తెలీదు, మనకు కనపడ్డాం. భూమికి చంద్రుడికి మధ్యలో అడ్డులు రావడం వల్ల నీడపడి, చంద్రుడి మీద నీడపడి మనకు కనపడ్డాం. దాన్ని అమావాస్య చంద్రుడు అంటే వెలుగు ఉంది కానీ కనపడదు. వెలుగు ఉంది, కనపడదు. వెలుగును చూడడమే అమావాస్య చంద్రుడు. చీకటిలో కూడా వెలుగును చూడాలి, చీకటిని కూడా వెలుగులా చూడాలి, కష్టాలను కూడా మార్పుగా చూడాలి. అది ట్రాన్స్ఫర్మేషన్ అంటే. అర్థమవుతుందా? అలా అంటారని టెన్షను, నీలాంటి దొరికిందాక ఒక టెన్షను, దొరికిందాక వెళ్ళిపోతాడని ఇంకో టెన్షను. ఒక దాన్ని ఏమంటారు, ఆ పాట, బూతు పాటలో ఎంత మీనింగ్ ఉందో. నో టెన్షన్. కనుక మూడింటికి టెన్షన్ పడాలి. చెప్పండి. ప్రాణము, విత్తము, మానము. ప్రాణం అంటే ప్రాణం పోతుంది మీకు కానీ మీ వాళ్ళకి కానీ. మీ వాళ్ళు అన్నాను. మీ వాళ్ళు అంటే మీ సర్కిల్, కుటుంబ సర్కిల్లో ఎవరెవరు ఉంటారు? భర్త, భార్య, పిల్లలు అంటే పెద్దవాళ్ళు, అత్త మామ అవ్వచ్చు, అమ్మ నాన్న అవ్వచ్చు. 6 ఉంటారు, అంతేనండి. మనవడికి పోతుందని, మనవడాలికి పోతుందని, తోడల్లుడికి పోతుందని, వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు ఏమైపోతారని. ఏందండి మీ టెన్షన్? నాకు అర్థం కాదు. మీరు సస్తే ఒక టెన్షన్ పోద్ది. భగవంతుడు అనుకుంటారు, ముందు సత్తనారా బాబు దీని టెన్షన్, ముందు లేపేయి అంటాడు నిన్ను. మీరు టెన్షన్ పడి సాధించింది ఏమి ఉండదు. మీ సర్కిల్లో గుర్తుపెట్టుకోండి, సర్కిల్ అంటే ఫ్యామిలీ, టెన్షన్ పడవచ్చు. ఒకటి. రెండోది ఏంటి? విత్తం. విత్తం అంటే డబ్బులు. సంపాదించుకున్న డబ్బులంతా పోతున్నాయి, జీవితకాలం కష్టపడి దాచారు, పోయినాయి, టెన్షన్ పడవచ్చు. అంతేగాని చిల్లరీ లేదని టెన్షన్ పడ్డ వాళ్ళు ఉన్నారు. బస్సు ఎక్కుతారు కదా, కండక్టర్ టికెట్ ఇస్తారు కదా, 10 రూపాయలు ఇవ్వలేదు, ఇక స్టార్ట్ అవుద్ది మీకు టెన్షన్. ఎలా చూస్తారు మీరు? చుట్టూ కొండల కోనలు చూడరు, ఆ కండక్టర్ ఎలా చూస్తుంటాడు, ఆయన వెళ్ళేటప్పుడు ఎలా చూస్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు చూస్తారు. అందుకే బాధలు పడలేక ఫ్రీ బస్ పెట్టినట్టున్నారు. పోనీ అది ఫ్రీ బస్సులో సీటు దొరికిందో లేదని ఇంకో టెన్షన్. కనుక అది వదిలేని మిత్రులారా, టెన్షన్ వద్దు. డబ్బు పోతుంది, సంపాదించిన డబ్బు అంతా పోతుంది, అప్పుడు టెన్షన్. విత్తం అంటే అది. మూడోది మానం. మానం అంటే కుటుంబం రోడ్డును పడుతుంది, అప్పుడు టెన్షన్ పడాలి. మీ కుటుంబం ఉంది, పరువు పోతుంది ఇప్పుడు, అప్పుడు టెన్షన్ పడండి. అయితే ఈ కాలంలో ఇది లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఒక ప్లస్. ఒకప్పుడు ఆడపిల్లకి పెళ్ళి అయ్యి భర్తతో తగువ ఇంటికి వస్తే ఆ తల్లిలో కుటుంబం అంతా టెన్షనే ఏమా అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు వాడిని వదిలేసి వచ్చి అని తల్లి చెప్పేస్తుంది. వాడిని ఒక తల్లిదండ్రా వచ్చి 2 కేసులు పెట్టు అని చెప్తుంది. కనుక మ్యాక్సిమం ఇప్పుడు పరువు టెన్షన్ పెద్దగా లేదు. ఎందుకంటే ఎవరికి పరువు లేదు. ఇది చాలా మంచి పరిణామం. నన్ను అడిగితే పరువు అన్న బరువు ఎవరికి లేదు, నాతో సహా. బిల్డప్ మాత్రం ఇస్తారులే పెద్ద పరువు గల్ల వాళ్ళకి. మళ్ళీ నిప్పులు కడిగే వంశం మాది అని బిల్డప్లు ఇస్తారు, కానీ ఎవరికి ఏ పరువు లేదు. ఇది కలియుగం. కలియుగంలో పరువు ఉండదు ఎవరికి. కనుక ఒక టెన్షన్ లేదు. ఇక 2 విత్తమా, దానికోసం కూడా టెన్షన్ పడకలే, ఎలాగైనా బతికేయచ్చండి. ఒకప్పుడు బతుకు కష్టం, ఈ రోజుల్లో ఎలాగైనా బతికేయచ్చు. చక్కగా మీకు ఎడిపోయినా అన్నం ఫ్రీ, ఏ గుడికి వెళ్ళినా పెట్టేస్తున్నారు. లేకపోతే అన్న క్యాంటీన్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఫ్రీ ఫుడ్లు. అవి లేవు, మన ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఈడెట్టేది మన ధ్యాన కేంద్రంకి రండి. ధ్యాన కేంద్రంలో భోజనం ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్ ఫ్రీ. ఉందా లేదా? గురువుగారు ఎన్ని సృష్టించాడు తెలుసా మీకు ఈ లోకంలో? మీరు ఇక్కడ బ్యాగ్ పెట్టి అన్నీ తిరిగి వచ్చేలో మీరు ముసుగుళ్ళు అయిపోతారు. అన్నీ ఉన్నాయి, చెప్పలు కొడతాం పిరమిడ్ ధ్యాన కేంద్రాలకి. ఇంకెందుకు టెన్షన్ చెప్పండి? కొడుకు చూడలేదు, కూతురు చూడలేదు, నాకు నా బతికెట్ట, రేపు నన్ను ఎవడు చూస్తాడు, ఏం ఆలోచించకండి. ఎందుకంటే చూసేది వీడు కాదు, వాడు పైవాడు ఉన్నాడు. మనకి ధ్యాన దేవత ఉంది మనకి. మనం ధ్యానాన్ని నమ్ముకున్నాం, శ్వాస అన్న గురువుని పట్టుకున్నాం. అటు మనం వదిలేస్తాడేంటి?
శ్వాసన గురువు మన చేయవదండి ఆయన. ఇంకెందుకు మన భయం? మీరు ఎక్కడ ఉన్నాయి ధ్యాన కేంద్రాలు వెళ్ళండి. ఒక వారమే, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఉండక్కర్లా, ఒక వారం ఒక కేంద్రంలో ఉండండి, మీకు బ్రహ్మాండంగా చూసుకుంటారు. వీలైతే అక్కడ సేవ చేయండి, ఇంకా ఉండిపోమంటారు వాళ్ళే. సేవ చేస్తారంటే చక్కగా ఉంచుకుంటారు ధ్యాన కేంద్రాల వాళ్ళు. ఇన్ని కేంద్రాలు ఉన్నాయి అనుకున్నావు. నన్ను అడుగుతారు చాలా మంది, మీరు అన్ని చోట్లకి వెళ్తుంటారు కదా, ఎవరైనా ఉంటే చెప్పండి, మా దానిలో ఉండాలండి, మాకు ఇక్కడ ఉండే ఆశ్రమం చూసుకోవడానికి, కేంద్రం చూసుకోవడానికి కావాలండి అని అడుగుతుంటారు మనుషులు. కనుక ఫుడ్ బెడ్కి బెంగలేదు, ఇక ఈ టెన్షన్ కూడా పెద్దగా లేదు. ఇక ప్రాణంకే టెన్షన్ పడాలి. ప్రాణానికి కూడా టెన్షన్ అక్కర్లేదు. ధ్యానం ఉంది కదా మనకి, ధ్యానం చేస్తే ఎలా అంటే అనారోగ్యమైన పోతుంది. ఇంకా భయంకరమైన కర్మ ఉంటే ఇదిగో అది కూడా చెప్పేశాను, అనంత విశ్వమా కమాన్, నేను చేసిందే నాకు వచ్చింది, సో సారీ, నన్ను శిక్షించడం నీ ఉద్దేశం కాదు, అవునా? అనంత విశ్వానికి మనం శిక్షించడం ఉద్దేశమా? కాదు, సరిచేయడం ఉద్దేశం. నేను తెలుసుకున్నాను, ఐఎమ్ సో సారీ, పశ్చాత్తాపం చెందుతున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటా ఇవ్వు. రైట్ రాయలుగా అడుగుతున్నావు, మనం అడుక్కోట్లా. ఓ అనంత విశ్వమా, నాకు అవకాశమే, నా తప్పు నేను సరి చేసుకుంటాను, అవకాశం ఇవ్వోయ్. అలాగే ఓ అనంత విశ్వ ప్లీజ్ 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 నన్ను కాపాడు, ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడు అడుక్కోక్కర్లా. మనం ఏ యేసుని అడుక్కోక్కర్లా, ఏ దేవుడిని అడుక్కోక్కర్లా. పైగా ఇలా అడిగితే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు. అడుక్కునేవాడి కన్నా ఇలా అడిగితే పని ఇవ్వండి, పని చేస్తాను అనేవాడిని ఇష్టపడతారా? ప్లీజ్ అన్నం పెట్టండి అనేవాడిని ఇష్టపడతారా? పని ఇవ్వండి అనేవాడిని గౌరవంగా చూసుకుంటారు. అలాగ మనల్ని కూడా గౌరవంగా చూసుకుంటుంది అనంత విశ్వం. అర్థమవుతుందా? చాలా గౌరవంగా చూస్తుంది. అబ్బా ఎంత మాట అన్నారా, సెల్ఫ్ రియలైజ్ అవుతానన్నారు, పశ్చాత్తాపం చెప్పాడు, రెండోది మార్చుకుంటానన్నాడు, అంతేనండి, ఇంకెందుకు టెన్షన్. కనుక పున్నమి చంద్రుడిలాగా మళ్ళా మనం దగదగలాడుతూ వెలుగుతాము. చప్పలు కూడా ఎత్తుకుందాం. అమావాస్య చంద్రుడు. థ్యాంక్ యూ.